ప్రభు నామమునకు మహిమ కలుగును గాక. అందరికీ వందనాలు. ముఖ్యంగా దైవజనులకు, మన ప్రెసిడెంట్ మూర్తయ్య గారికి, మా పెద్దన్న రమేష్ రాజారావు అన్నకు, వదినమ్మకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు ప్రేమించి మనకు ఈ 32వ వార్షికోత్సవాన్ని దేవుడు అనుగ్రహించారు. దేవునికే అత్యున్నతమైన మహిమ. దేవాది దేవుడు మనకు తోడయ్యుండి చేసిన ఈ ఆశ్చర్యమైన కార్యాలు లెక్కకు మించి, ఊహకు మించి ఉన్నవి. మన దేవుని సన్నిధిలోకి మనం వచ్చి కృతజ్ఞత చెల్లించేది దేవునికి ఎంతో ఇష్టం. దేవుడు ఎంతగానో సంతోషించే విషయం అండి. నీవు ఎక్కడైతే రక్షింపబడినావో, నీళ్ళు పొందినావో, ఈరోజు నువ్వు ఏమై ఉన్నావో అందును బట్టి ప్రభు సన్నిధిలోకి వచ్చి కృతజ్ఞతాపూర్వకముగా నీ విన్నపాలు తెలియజేసినప్పుడు, ఆయనను స్తుతిస్తూ ఆయన మహిమపరిచినప్పుడు దేవుడు తన మార్గాలు మనకు తెలియచేయవారై ఉన్నారు. మన జీవితాల్లో ఆశ్చర్యమైన కార్యములు చేసే దేవుడై ఉన్నాడు. మన కృతజ్ఞత కలిగి ఆయన సన్నిధిలోకి రావటం దేవునికి ఎంతో ఇష్టమంట. మరి దేవుని యొక్క మార్గాల్లో నడుస్తూ ఈ పరిచర్యలో ఉన్న మనందరికి సుపరిచితమే. అయితే దైవజనులు ఒక మాట చెప్పేవారు, ఏమనంటే కృతజ్ఞత ఒకటి, సారీ ఒకటి, ఖర్చు కష్టం లేకుండా మింగితే కడుపు నిండుద్దా అని అంటారు భక్తులు. అట్లాగా ఊరికి థ్యాంక్స్ అని అంటే అయిపోదు. అట్లాగే నేను చేయాల్సినవి అన్నీ చేసి సారీ అంటే కూడా అయిపోదు. దానికి వెల చెల్లించేది ఉంది. నీకు ప్రభు దగ్గరకు వచ్చి ఆయా ప్రాంతాల నుండి, మరి దూర ప్రాంతాల నుండి ఇక్కడికి వచ్చి ఎందుకొరకు అని అంటే పొందిన మేలులను బట్టి, రక్షణను బట్టి, ఈరోజు మనం ఏమై ఉన్నామో అందును బట్టి కృతజ్ఞత కలిగి దేవుని సన్నిధిలోకి వస్తే దేవుడు ఎంతో సంతోషిస్తాడు. సంఘముగా ఆయన సన్నిధిలోకి వచ్చినప్పుడు ఇంకా ఎన్నో గొప్ప ఆశీర్వాదాలు మనం పొందుకుంటాం, ఎన్నో మేలులు పొందుకుంటాం. చెప్పనాశక్యమైన సంతోషాన్ని దేవుడు ఇస్తాడు. ఎన్నో ఆశీర్వాదాలు, అవి ఎలా ఉంటాయి? లెక్కకు మించి ఉంటాయి. నా వ్యక్తిగత అనుభవంలో వచ్చిన ప్రతిసారి దేవుని మందిరానికి మేలు పొందుతూనే ఉన్నాను. ఎన్నో విజయాలు చూడగలిగాను, ఎన్నో ఆశ్చర్య కార్యాలు చూశాను, ఎన్నో అసాధ్యమైనవి. అయితే చూసే మనుషులు అనుకునేవారు ఏంటి అని. చూసే మనుషులకి ఏమనిపిస్తుంది? ఆ మనిషి మీద ప్రేమేమో, లేదా అక్కడికి వెళ్తే ఏమన్నా లాభం ఉందేమో, అక్కడికి వెళ్తే ఏదైనా సహాయం దొరుకుద్దేమో. మనిషి ఆలోచన చొప్పున ఆలోచిస్తూ ఉంటాడు. తన యొక్క ఆలోచనను బట్టి తన అడుగులు వేస్తూ ఉంటాడు. కానీ మనము ప్రభు నందున్నప్పుడు, ప్రభు అనుగ్రహించే ఆ దీవెనలు, ఆ మేలులు పొందినప్పుడు మాత్రమే మనకు అర్థమవుతుంది. అవి ఎప్పుడైతే పొందుకుంటామో అప్పుడు మాత్రమే అర్థమవుతుంది. అందుకే కృతజ్ఞత చెల్లించటం దేవునికి ఎంత ఇష్టమో అని అంటే కీర్తన 69, 30, 31 వచనాల్లో రాయబడి ఉంది. కృతజ్ఞత అనేది యెహోవా కంట ప్రీతికరం అంట. కొమ్ము డెక్కలు కలిగిన వాటి కంటే, కొవ్విన పదార్థముల కంటే అది యెహోవాకు ఎంతో ప్రీతికరమని రాయబడింది. ఏమన్నమాట? చాలా చాలా ఇష్టమని. మరి ఏంటి ఆ ఇష్టం వెనుకున్న భావము అని అంటే భక్తుడు అంటున్నాడు, కీర్తన 50, 12, 13 వచనాల్లో, భూమియు దాని సర్వ సంపూర్ణత నాదే, వెండి బంగారాలు నావే. అంతేకాదు, నేను ఆకలి కొనినను మీతో చెప్పుదునా అంటున్నాడు. వృషభములు నావే, పొట్టేళ్లు నావే, నేను ఆకలి కొనినను మీతో చెప్పను. దేవునికి మనం చేసే విందేంటి అని అంటే కృతజ్ఞత చెల్లించటం అంట. అందుకే ప్రభు శరీరధారిగా ఈ భూమి మీద ఉన్నప్పుడు లూకా సువార్త 17:16 వచనములో అంటాడు, ఒక వ్యక్తి గొప్ప శబ్దముతో దేవుణ్ణి మహిమపరచటానికి వచ్చాడు. ప్రభు చూసి అంటున్నాడు, మిరిగిన 90 ఏరి అని. ఈ ఒక్కడేనా దేవుణ్ణి మహిమపరచటానికి వచ్చింది? ప్రభు ఎంత సంతోషించాడు కదా. నీ విశ్వాసం చొప్పున, నీ నమ్మిక చొప్పున నీకు జరిగినది వెళ్ళమంటున్నాడు. ఆ ఒక్క మనిషి వస్తే ఎంత సంతోషపడ్డాడు. మహిమపరచటానికి తిరిగి వచ్చిన వాడు ఒక్కడేనా? కానీ చాలామంది ఎన్నో మేలులు పొందుతారు, ఎన్నో ఆశీర్వాదాలు పొందుతారు. ఇక అది అలవాటుగా మారిపోద్ది. మళ్ళీ కష్టం వచ్చినప్పుడు వస్తారు, అవసరానికి వస్తారు. కానీ ఆ విలువ తెలుసుకొని ఎప్పుడైతే దేవుని సన్నిధికి వస్తామో ప్రభు బహుగా సంతోషిస్తాడంట. అందుకే ఆయన సన్నిధిలోకి వచ్చేవారు ఎలాగుండాలో భక్తుడు పౌలు చెప్తున్నాడు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6-7 వచనాల నుండి.
మనం ఆయన సన్నిధిలోకి ఎలా రావాలో చెప్తున్నాడు. ప్రార్థనాపూర్వకముగా, కృతజ్ఞతాపూర్వకముగా మనం మన విన్నపాలు దేవునికి తెలియజేసినప్పుడు దేవుని సమాధానము మన హృదయ తలంపులకు యేసుక్రీస్తు వలన కావలి ఉంటుందంట. మన దేవుని యొక్క సమాధానం ఎప్పుడైతే ఆయన సన్నిధిలోకి వస్తున్నామో సంపూర్ణమైన దీవెన, ఆశీర్వాదం ప్రభు అనుగ్రహించిన గొప్ప భాగ్యం ఇది. ప్రభు మన ఎడల చూపుచున్న గొప్ప దీవెన. ఆయన సన్నిధిలోకి వస్తే ఈ శ్రేష్టమైన ఆశీర్వాదాలు ఉన్నాయి. అందుకే కీర్తనకారుడు అంటున్నాడు, కీర్తన 65:4 నీ ఆవరణములో నివసించినట్లు నువ్వు ఏర్పరచుకొని చేర్చుకుని వాడు ధన్యుడు. నీ పరిశుద్ధ ఆలయము చేత నీ మందిరములోని మేలు చేత మేము తృప్తి పొందుదాము. ఆ పరిశుద్ధ ఆలయంలోకి ఎవరైతే వస్తున్నారో ఆ మందిరములోని ఆ మేలు చేతంట వారు తృప్తి చెందుతారంట. దేవుడు వారిని అన్ని విధాల ఆశీర్వదిస్తాడు. సంతృప్తి కలుగుతుంది. ఇంకేదో కొరతైనట్లుండదు. ఆయన సన్నిధిలోకి వచ్చే వారి జీవితంలో శ్రేష్టమైన దీవెనలను పొందుకుంటారు. అందుకే కృతజ్ఞత మరువకూడదు. ఎందుకొరకు అని అంటే సంఘము దేవునిది, దేవుడు కోరుకొని ఏర్పరచుకున్నాడు. ఇంక పరిశుద్ధ గ్రంథము నుండి ఆయన మందిరావరణంలోకి వచ్చిన మనము ఎన్ని ఆశీర్వాదాలు పొంది ఉన్నామో అనే వాటికంటే ముందుగా సంఘం యొక్క ప్రాముఖ్యత. సమూయేలుకు దేవుడు తోడై ఉంటే బాలునిగా ఉన్నప్పుడే తన పెద్దవాడైనాక మాట యందు తప్పిపోలేదంట, ఓ ప్రవక్తగా నిలిచిపోయాడు. బానిసత్వములో ఉన్నారు ఇశ్రాయేలీయులు. గిద్యోను కాలంలో దేవదూత వచ్చి అంటున్నాడు, పరాక్రమము గల బలాఢ్యుడా అని. ఎందును బట్టి అంటున్నాడు గిద్యోను, నీకు దేవుడు తోడై ఉన్నాడు. తోడై ఉంటే మాకేంటి ఈ కర్మ, ఈ కష్టం? మరి ఏమైంది? 30,000 మందితో బయలుదేరి 300 మందితో యుద్ధ భూమిలోకి వెళితే బలశూరులను ఓడించినాడు. దేవుడు తోడై ఉన్నందుకు ఒక గొప్ప కార్యం. దావీదుకు దేవుడు తోడై ఉన్నాడు. దేవుడు తోడై ఉన్నందుకు మనుషులకు ఆయన మీద ఇష్టం పుట్టిందంట. దావీదు అంతకంతకు వర్ధిల్లినాడంట. మనుషుల దయందు, దేవుని దయందు. దేవుడు తోడై ఉన్నందుకు అంతకంతకు వర్ధిల్లినాడు. మామూలు విషయం కాదు. యెహోషువకు తోడై ఉంటే ఇశ్రాయేలుని నడిపించాడు, మోషే పనిని కొనసాగించాడు. మనకు దేవుడు తోడై ఉన్నాడు. మరి మనం ఏమై ఉన్నాం? ప్రభు మన నుంచి ఏం కోరుతున్నాడు? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3:16 రాయబడి ఉంది, మనమే దేవుని ఆలయం అంట. దేవుడు మనకు తోడై ఉండి తన ఆలయంగా మనలను మార్చుకుంటున్నాడు. మనలో ఉండి, మనతో ఉండి, మన కూడా ఉండి ఆయన తన గొప్ప కార్యములను వెల్లడపరచగోరుతున్నాడు. మనకు దూరంగా ఉండేవాడు కాదు. ఆయన నీతో ఉంటే ఆయన రూపులకు నువ్వు మార్చబడతావు. నీవే ఆయన మందిరం అయి ఉంటావు. నీ జీవితంలో ప్రతి పరిస్థితికి సాలిన దేవునిగా ఉంటాడు. నీకే భక్తుడు పౌలుతో ప్రభు అంటున్నాడు, నా కృప నీకు చాలు. దేవుడు తోడై ఉంటే చాలు, ఇంకేం కావాలి? ఆయన ఉంటే చాలు, అన్నిటికీ సాలిన వాడు. అందుకే భక్తుడు పౌలు అంటాడు, నన్ను బలపరచు వాన్ని బట్టి నేను సమస్తము చేయగలను. దేవుడు తోడై ఉన్నందుకు వారి జీవితాల్లో ఉన్న గొప్ప ఆశీర్వాదాలు ఆ మందిరముగా మారిపోతారంట. మరి ఆ మందిరంలోకి వస్తే ఎట్టి ఆశీర్వాదాలు ఉంటాయో కొన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. మన యొక్క చర్చి పేరు కూడా హౌస్ ఆఫ్ ప్రేయర్ చర్చ్. పరిచర్య ఆరంభించక ముందే దైవజనులు మన ప్రెసిడెంట్ మూర్తయ్య గారు దేవుని సేవకునికి పరిచయం. ఆ దినాల్లో పాస్టర్ గారు ప్రార్థించమని చెప్పారంట ఈ పేరు పెట్టేటప్పుడు. ఇందాక వదినమ్మ కూడా చెప్తా ఉన్నారు. ఆ తదుపరి ఈ సేవలో ముందుగా ఒక దైవజనుడిగా అడుగుపెట్టి అనేక ప్రాంతాల్లో పరిచర్య చేశారు దైవజనులు రమేష్ గారు. ఆ తదుపరి ఇప్పటికీ కొనసాగుతూ ఈ మధ్య కాలంలో సంపూర్ణంగా సమర్పించుకొని మన మధ్యలో ఉన్న కొండలరావు బ్రదర్ పూర్తి సమయం సేవకు వచ్చారు. దైవజనులు లేకున్నాను ఇంకా అనేక మంది సిద్ధపడుతూ ఉన్నారు. పూర్తి సమయం సేవ కొరకు ముందడుగులు వేస్తూ ఆయా స్థలాలకు వెళ్ళి ప్రకటిస్తున్నారు. ఆ పని ఆగలేదు. మరి దేవుని మందిరానికి వస్తే దొరికే మేలేంటి? ఆ మందిరంలో ఎట్టి ఆశీర్వాదాలు ఉన్నాయి. మరి అక్కడికి రావటం వలన మనిషిని బట్టి కాదు కానీ ప్రభువుని బట్టి దొరికే ఆ ఆశ్చర్యమైన కార్యాలు, ఆ ఆశీర్వాదాలు కొన్ని జ్ఞాపకం చేసుకుందాం. యెషయా గ్రంథం 56:7 రాయబడి ఉంది. ప్రభు ఏమంటున్నాడు?
నా ప్రార్థన మందిరములో వారిని ఆనందింపజేసేదను. దేవుడంట ఆ మందిరములోనికి వచ్చిన వారిని అంట ఆనందింపజేస్తాడంట. తన ప్రభువు మందిరంలోకి వచ్చిన మొదటగా దొరికేది రక్షణ. దానిని ఎవరు తీసివేయలేరు. ఆ ఆనందాన్ని ఎవరు తీసివేయలేరు. దానికి మించింది వేరొకటి లేదు. అంతకు మించినది వేరొకటి లేదు. ఆ ఆనందం చెప్పనాశక్యమైనది. దేవుని మందిరానికి వచ్చిన వారికి దేవుడు అనుగ్రహించే ఒక గొప్ప భాగ్యం. కొన్న ఆనందం తన ప్రజలకు, ఆయన మందిరంలోకి వచ్చిన వారికి దొరికే సంతోషం. భక్తుడు పౌలు అంటున్నాడు రోమా 14:17లో, దేవుని రాజ్యము భోజనము పానము కాదు గాని నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ యందలి ఆనందమై ఉన్నది. భోజన పానాలు కాదంట, పరిశుద్ధాత్మ యందలి ఆనందం. దేవుని సన్నిధిలోనికి వచ్చిన నీవు లోకములో ఉన్నప్పుడు ఎరగవు. దేవుని ఆత్మచేత నింపబడతావు. దేవుని అభిషేకాన్ని పొందుతావు. దేవుని శక్తితో నింపబడతావు. ఆయనకు సాధనముగా మారిపోతావు. నీలో ఉండి నీ ద్వారా ఏం చేయించాలో నీ పిలుపు, ఏర్పాటు, నిశ్చయిత నీకు కలుగుద్ది. ఇవన్నీ లోకస్తులం కొన్నప్పుడు మనం ఏమీ ఎరగం. ఆయన మందిరంలోకి వచ్చినప్పుడు దొరికే ఆశీర్వాదాలు, వారి పిలుపు, వారి ఏర్పాటు, వారు ఏమై ఉన్నారు, దేవుడు వారిని ఏర్పరుచుకొని వారిని చేతబట్టి జరిగించే గొప్ప కార్యాలు. అయితే అవి ఎవని వలన కలిగినవో జ్ఞాపకం చేసుకొని నీవు ఆయన సన్నిధిలో కృతజ్ఞత కలిగి ఉండాలి. దేవుడు నీకు ఇచ్చిన వాటిని బట్టి అతిశయించక ప్రభుని మహిమపరిచే విధముగా, దేవుడిచ్చిన అభిషేకం, దేవుడిచ్చిన తలాంతులు సంఘ క్షేమాభివృద్ధి కొరకు, అవి వ్యక్తిగతంగా కాదు. నేటి తరంలో మనం చూస్తున్నాం అవన్నీ వ్యక్తిగతంగా అయిపోయినాయి. మనుషులు అది గ్రహించే స్థితిలో లేరు. ఈనాడు చాలా చోట్ల అభిషేకాలు, తన అద్భుతాలు, రకరకాల కార్యాల గురించి మాట్లాడుతూ ఉన్నారు. చాలా వాటి గురించి మాట్లాడుతూ ఉన్నారు. కానీ అవన్నీ మనం చూస్తే వాక్యాధారంగా కనపడవు. మనుషుల్ని డైవర్ట్ చేసే విధంగా, ఇదేదో ఉండాలేమో, ఇదేదో కావాలేమో, ఇవి లేకపోతే అని. ప్రభు సన్నిధికి వచ్చిన ప్రతి వాణిని ఆయన అభిషేకిస్తున్నాడు, పరిశుద్ధాత్మతో నింపుతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు పంచి తలాంతులు ఇస్తాడు. ఎవరికి ఏది అవసరమో నువ్వు నేను అడిగింది ఇవ్వడు. కొంతమందికి వాక్శక్తిని ఇస్తాడు, కొంతమందికి ఆరాధించే కృపను ఇస్తాడు, కొంతమందికి ఆత్మవరాలు ఇస్తాడు, కొంతమందికి అద్భుతాలు చేసేటట్లు. అవన్నీ కూడా సంఘ క్షేమాభివృద్ధి కొరకు. వాటిని ఆధారం చేసుకుంటే ఏమవుతుంది? దేవుడు ఉన్నాడు ఆ జీవితాల్లో. అందుకే నీకు ఆత్మవరం కావాలన్నా, దేవుడు కావాలన్నా, దేవుడు ఉంటే అన్నీ ఉంటాయి. దేవుడు లేకుండా ఇచ్చిన వాటితో మిగిలితే పరలోకం కాదు నరకం పోయిన వారు ఎంతో మంది. ప్రభువే అన్నాడు, మేము ప్రవచించలేదా, ప్రకటించలేదా అని. అంటే ఎటు నీ గమ్యం, ఎటు నీ ప్రయాణం? పోగొట్టుకునే పరిస్థితి. మనము అలాగ పోగొట్టుకోవద్దు. ఈ తరం చూసి, ఈ తరంలో ఉన్న సోషల్ మీడియా చూసి ఇలాగ పోగొట్టుకునే వారముగా ఉండక దేవుని మహిమార్థంగా ఉండటానికి ప్రయాసపడాలి. అందుకే భక్తుడు అంటున్నాడు కీర్తన 16:11 వచనములో, నీ మందిరములో సంపూర్ణ సంతోషము గలదు, నీ జీవ మార్గమును నీవు నాకు తెలియచేయదువు, నీ సన్నిధిలోనే, నీ కుడి చేతిలోనే సంతోషము, సమాధానం. దేవుని సన్నిధికి వచ్చే వారికి సంతోషం ఉన్నదంటున్నాడు. తన జీవ మార్గాన్ని మనకు అనుగ్రహిస్తున్నాడు, తన జీవాన్ని మనకు అనుగ్రహిస్తున్నాడు. ప్రభువుకు వేరుగా ఉండి ఏం మేలవుతుంది ఆయన సన్నిధిలో ఉండకుండా? అందుకే సన్నిధికి దూరంగా పోకూడదు. దేవుడు నీకు ఇచ్చిన పరిచర్య, నీకు అప్పగించిన సంఘము, నీకు ఇచ్చిన వాగ్దానాలు, నిన్ను నడిపించబడే విధానమునకు దూరముగా పోకూడదు. అందుకే భక్తుడు పౌలు తిమోతికి చెప్తాడు, తిమోతికి రాసిన 2వ పత్రిక 3:14-15 వచనాల్లో, నువ్వు ఏమైతే నేర్చుకున్నావో వాటి యందు స్థిరంగా ఉండమంటున్నాడు. మనం భక్తుడు పౌలు వలన ఏమైతే తెలుసుకున్నాడో ఆ విషయంలో, మరి దేవుడు మనకి సంఘము ద్వారా, దైవజనుని ద్వారా ఎన్నో సత్యాలు నేర్పించాడు. ఎన్నో సత్యాలు. ఆ నేర్చుకున్న అనుభవం కొన్ని మాటలకు గుర్తు చేస్తాను. 96, 97, 98 ఆ కాలంలో మోరిస్ సెర్లో గారు వచ్చారు. మోరిస్ సెర్లో గారు వచ్చినప్పుడు మన చర్చి నుంచి ఎంతో మంది పోయి హెల్ప్ చేశారు.
ఆయన్ని తీసుకురావటానికి కూడా మన మధ్యలో ఉన్న దైవజనులు డేవిడ్ పాస్టర్ గారు మేము ఆ గ్రాండ్ హోటల్కి కూడా వెళ్ళాం, తీసుకొని వచ్చాం, అయిపోయింది. తర్వాత దేవుని సేవకులు కూడా ఆ గ్రౌండ్స్కి వచ్చారు. అబ్రహాం కేడిఎస్ గారు వచ్చినప్పుడు ఆ గ్రౌండ్లో అందరం నిలుచున్నప్పుడు అడిగాడు, అయ్యా ఏం నేర్చుకున్నారయ్యా అని. అందరూ చాలా విషయాలు చెప్పారు, నేను అప్పుడప్పుడు గుర్తు చేస్తుంటాను. అందులో ఒక ఆయన చెప్తున్నాడు, అన్నా పాల్ వారెన్ గారు ఉఫ్ అని ఊరితే కింద పడ్డామన్నా. ఇంకొక ఆయన చెప్తున్నాడు, టచ్ అంటే పోయి పడ్డామన్నా. మంచిదే, ఆ దేవుని సేవకుల ద్వారా దేవుడు జరిగించాడు. అవన్నీ అయిపోయిన తరువాత ఇంకొంతమంది అక్కడ మోరిస్ సెర్లో గారి కుమారుడు కొంతమందిని అడుగుతున్నాడు మన పరిచర్య గురించి, వీటి గురించి. మన వాళ్ళు చెప్తా ఉన్నారు, చిన్న వయసుకే అంత 14-15 ఏళ్లకే మేము 40 రోజులు ఉపవాసం ఉన్నాం, మేము ఇలా అనుదినం ప్రార్థిస్తాం, మేము దేవుణ్ణి ఆరాధిస్తాం, మేము అనుదినం వాక్యం చదువుతాం అని అంటే ఆయన కింద పడుకొని ఆయన టోపీ తీసి మొహాన్ని పెట్టుకున్నాడు ఆ గ్రౌండ్లో. ఏమన్నాడంటే నాకు సిగ్గవుతుంది అంటున్నాడు. ఇంత చిన్న వయసుకు మీకు ఈ అనుభవాలేంటి, ఉపవాసాలేంటి, ఈ అనుదిన క్రమం ఏంటి, ఈ ఆరాధన ఏంటి, ఇంకేం నేర్పాలి? నేర్చుకున్న మొదలు ఇప్పుడు నేను కూడా ఈ సేవలో 30 ఏండ్లు, నాకు దేవుడు అప్పగించిన పరిచర్యలో 28 సంవత్సరాలు, ఎటు పరిగెత్తింది లేదు. చెప్తున్నాను, ఈ రోజుకు ఖాళీగా ఉంది లేదు. ప్రకటిస్తూనే ఉన్నాను, ప్రయాణిస్తూనే ఉన్నాను. దేవుడు చిన్నగా ఉంచింది లేదు. దేవుని సేవకులు అడిగితే నేను ఇదే చెప్పాను, ఇంకేముందా నన్ను నేర్చుకునేది, కొత్తది ఏం లేదు, అవసరం లేదు. ఆ దినాల్లో ఒక అమ్మాయి సాక్ష్యం, దేవుని సేవకులు ఒక సాక్ష్యం చెప్పేవారు. లంబాడి అమ్మాయి బ్యాప్టిజం తీసుకోవడానికి వచ్చింది, తనకు తెలుగు రాదు. అక్కడ ఒక ట్రాన్స్లేటర్ను పెట్టి చెప్పాడు, అమ్మ తండ్రి అవుతాడు అని. బాపు, ఇంకెందుకు బాపు అని చెప్పావు కదా, నాకు తండ్రి లేడు, తండ్రి అంటే తెలుసు ఆ విలువ, నాకు బ్యాప్టిజం ఇచ్చే అన్నేళ్లలో ముంచేయి, నేను పోతాను తొందరగా, మా ఊరికి బస్సు ఉండదు. పాస్టర్ గారు అన్నాడు, నాకు సిగ్గవుతుందయ్యా అని. ఒక్క మాటే కదయ్యా తనకు చెప్పింది, ఇంత నేర్పిస్తున్నా కదా. తండ్రి అని అంటే అర్థమైంది అంటుంది, నాకు బ్యాప్టిజం అంటుంది, ఇంకేం చెప్పాలి? ఇన్ని రోజులు చెప్తున్నాం కదా, ఇంత చెప్తున్నాం కదా, సంవత్సరాలు గడుస్తూ ఉన్నాయి కదా. తండ్రి అని అంటే ఏమంటుందో నాకు తెలుసు, తండ్రి అంటే ఏంటో అన్ని ఆయనే చూసుకుంటాడు, నాకు బ్యాప్టిజం. ఎన్నో మార్లు గుర్తు చేసేవాడు. ఒక్కసారి అందుకున్న తరువాత వెనుదిరిగి చూడని అవసరం లేదు. ప్రభు వైపు నువ్వు చూస్తే ఆయనే నిన్ను తీసుకొని వెళతాడు, తన మార్గాల్లో మనలను నడిపించేవాడై ఉన్నాడు. ఇప్పుడు దేవుని సన్నిధికి వచ్చినప్పుడు రెండో విషయం గుర్తు చేస్తూ ఉన్నాను. మీకా గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనంలో, యెషయా గ్రంథం 2వ అధ్యాయం 2-3 వచనాల్లో రాయబడి ఉంది. ఇక్కడ ప్రజలు పలుకుతున్న మాట, తన మార్గముల విషయమై మనకు బోధించుచు యాకోబు దేవుని మందిరమునకు యెహోవా పర్వతమునకు వెళుదుము రండి, ఆయన తను వారికి తన మార్గాలను తెలియజేస్తాడని ప్రజలు చెప్పుకుంటారంట. వారికి ఉపదేశం చేస్తాడు, తన మార్గాలు తెలియజేస్తాడని. యెషయా ప్రవక్త కూడా ఇదే అంటున్నాడు. తన కాలంలో ప్రజలందరంట కర్ణ పిచాచి తంత్ర మంత్రాల వైపు తిరిగారంట. ఆయన దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నాడు, ప్రభు తెలియజేస్తున్నాడు. ఆ సియోను పర్వతానికి ప్రజలు గుంపులు గుంపులుగా పరిగెత్తుకొని వస్తారంట. ఎందుకొరకనంటే దేవుడు తన మార్గాలు తెలియజేస్తాడు అని సంతోషముగా. దేని గురించి ఇది? ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క రాకడ గురించి ఆ ప్రవక్తకు దేవుడు బయలుపరుస్తున్నాడు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు భూమి మీద ఉన్నప్పుడు ఆ కొండ మీద ప్రసంగం మనకు తెలుసు. ప్రజలు అనేక ప్రాంతాల నుంచి వచ్చారు, ఆయన నోరు తెరిచి వారితో మాట్లాడుకున్నాడంట. ఆయన మాటలు వినటానికి కొన్ని ఆయన మార్గాలు తెలియజేస్తాడు, బ్రతికేటట్లు మనకు నేర్పిస్తాడు. పరిగెత్తుకుంటూ వస్తారంట ప్రవక్తల ద్వారా దేవుడు మాట్లాడిన మాటలు. దేవుని మందిరమునకు వచ్చినప్పుడు మన జీవితాలను మనము కట్టుకోగలుగుతాం. దేవుని మందిరంలోకి వస్తే మనం ఎలా కట్టుకోవాలి, మన జీవితం ఎలా ఆశీర్వదింపబడతాం, ఆ నిత్యత్వములో ఎలాగ ఉంటాం, జీవించే సంవత్సరాలన్నీ ఎలా నెమ్మదిగా కొనసాగగలుగుతాం, ఉన్న స్థితిలో ఎలా తృప్తి చెంది ఉండగలుగుతాం.
దేవుని సన్నిధికి వచ్చినప్పుడు దేవుడు తన మార్గాలు తెలియజేస్తాడు. కీర్తనాకారుడు కూడా ఇదే మాట అంటాడు. మోషేకు దేవుడు తన మార్గాలు తెలియజేశాడంట. ఇశ్రాయేలు కంట తన ఆశ్చర్య కార్యాలు చూపాడంట. ఈ ఆశ్చర్య కార్యాలు చూసేవారు ఎక్కువ కాలం ఉండరు. ఈ అద్భుతాలు చూసేవాళ్ళు ఎక్కువ నిలబడరు. శ్రమ రాగానే తొట్టెళ్తారు, మళ్ళీ వాటి కొరకు పరిగెడతారు. ఎప్పుడైతే ప్రభు మార్గములో ఉంటారో ఆ క్రమములో వాడు ఎన్నడూ తప్పిపోడు. దేవుని యొక్క మార్గాలు తెలుసుకొని కొనసాగుతూనే ఉంటాడు. దేవుడు అప్పగించిన పనిలో నమ్మకంగా ఉంటాడు, పడిపోడు. ఈ మధ్య అనేక స్థలాలకు వెళ్ళినప్పుడు చూస్తూ ఉన్నాను. కొంతమంది దేవుని పరిచర్య, ఓ వ్యక్తి నా దగ్గరకు వచ్చాడు. బాప్టిజాలు జరిగినాయి అని అంటున్నాడు. మేము వెళ్ళిన స్థలాల్లో చెప్తున్నాడు పరిస్థితులు ఏంటి అని అంటే, వ్యాపారం, దేవుని సేవ చేస్తూ వ్యాపారం చేస్తున్నాడు. ఒక 28 లక్షలేనంటే అప్పు ఉంది. ఆ అప్పు తీరే మార్గం కూడా చెప్తున్నాడు. ఈ చేసిన వ్యాపారం అంతా వదిలేసి అమ్మేస్తే ఆ అప్పంతా కట్టుకోవచ్చు అంటున్నాడు. అంటే ఏమన్నమాట, క్రమంలో లేడు. తనకు అనుకూలమైంది చేస్తూ దేవుని పని చేస్తున్నాడు. ఆ మార్గం తనకు అందలేదు. కారణం ఏంటి? తనకు ఆశ కూడా లేదు. తన ఇష్టం. ఇంకొద్ది మంది కూడా దేవుని మార్గాలు వెతకరు. అందుకే సుప్రభు వారు అన్నారు, నేనే మార్గము, నువ్వు ఆయన్ని వెతుకు. ఆయన మందిరానికి వచ్చినప్పుడు ఆయన దొరుకుతాడు. ఆయన మార్గాలు తెలపబడతాయి. ఎప్పుడైతే ఆయన సన్నిధిలో ప్రార్థిస్తావో ప్రభు సహాయం చేస్తాడు. అలా కాకుండా నువ్వు పరిగెత్తినంత కాలం ఏం మేలుండదు. ఈ మధ్య కాలంలో ఏదైనా ఒక అనుభవం చెప్తాను. నేను హైదరాబాద్కి వచ్చాను, మూర్తి గారిని కలిసి వెళ్ళిపోతూ ఉన్నాను. మన మధ్యలో ఉన్న ఒక ఆమె నాకు ఫోన్ చేసింది, అంకుల్ మీరేంది చర్చికలు రాకుండా వెళ్ళిపోయారు అని. వినటంతోనే బాధ అనిపించింది. ముందు తనకు అవన్నేం తెలియదు, కానీ నేను ఎప్పుడు వచ్చిన సిటీలో బంధువులు ఎంతోమంది ఉన్నారు, తమ్ముళ్ళు, అక్కలు, చెల్లెళ్ళు. ఎప్పుడు పోను, దేవుని మందిరానికి వస్తాను, నా పని ఏంటో చూసుకొని వెళ్ళిపోతాను అనుకున్న. పాస్టర్ గారు ఉంటే అట్ట వెళ్ళను కదా, ఇట్లా వెళ్ళిపోయానని కొంచెం బాధపడ్డాను. మళ్ళీ అనుకున్న, ప్రభువా తిరిగి మరలా నీ సన్నిధిలో ఒట్టి చేతులతో రాకుండా నాకు సహాయం చేయి. నేను దూరంగా పోయేది కాదు, నా పనిలో నేను వెళ్ళిపోతున్నాను, నన్ను క్షమించు అని ప్రార్థన చేశాను. తిరిగి మరలా ఓ నూతన వాహనంతో ఇక్కడికి వచ్చాను. మందిరం అంతటికి విందు ఏర్పాటు చేసేటట్లు చేశాడు దేవుడు. ఒక అద్భుతం, ఆశ్చర్యం అనే కార్యం చేసి ఆశ్చర్యంగా మరలా దేవుని సన్నిధిలోకి వచ్చేటట్లు. అలాగనే ఈరోజు మీ మధ్యలో నిలుచోవటానికి కూడా దేవుడు కృపనిచ్చాడు. ఈ రోజుకి నా జీవితంలో కూడా 55 సంవత్సరాల్లో అడుగు పెట్టాను. 55. దేవుని మహోన్నతమైన కృప, కృప వెంబటి కృపను, ఆశీర్వాదం వెంబటి ఆశీర్వాదాన్ని దేవుని మందిరములకు రావటం వలన పొంది ఉన్నాను. దేవుడు ఆశ్చర్యంగా ఇట్టి సమృద్ధిని, సంపూర్ణమైన దీవెనను అనుగ్రహించాడు. కీర్తనాకారుడు కీర్తన 36:8, 92:13 వచనములో అంటున్నాడు, ఆ మందిరములోని సమృద్ధి వలన వారు తృప్తి చెందుతారంట. ఆయన మందిరములోనంట వారు వర్ధిల్లుతారంట. అంటే దేవునికి వేరుగా లేదన్నమాట. నీ హృదయంలో దేవుడు లేకపోతే వీలు కాదు అని అర్థం. నువ్వు ఎప్పుడైతే ప్రభువుని కలిగి ఉంటావో వర్ధిల్లుతావు, తృప్తి చెందుతావు. దేవుడు నీ ప్రయత్నమును, నీ మార్గములన్నిటిని ఆశీర్వదిస్తాడు. దేవుని మందిరములోనికి వచ్చిన వారికి దేవుడు అనుగ్రహించే గొప్ప ఆశీర్వాదం అవన్నీయుగాక అత్యున్నతమైన విజయం. లోకంలో ఎక్కడెక్కడికో పడిగెడతారు జయం కొరకు. ప్రభు అంటున్నాడు ప్రకటన 3:12, జయించు వాని నా ఆలయములో ఒక స్తంభముగా చేసేదను. దేవుని మందిరములోనంటే ఒక స్తంభముగా చేస్తాడంట. మరి ఆ విజయం ఎక్కడొస్తుంది? ఆయన మందిరములోనికి వచ్చినప్పుడు దేవుడు నీకు ఇస్తాడు. అందుకే యాకోబు దేవుడు దీవిస్తే ఏమంటున్నాడు? నేను 10వ వంతు ఇస్తాను. నేను వెళ్ళిన చోటల్లా క్షేమం అనుగ్రహిస్తే తిరిగి నీ మందిరానికి వస్తాను. అద్భుతంగా ఆశీర్వదించాడు. పరిశుద్ధ గ్రంథంలో మనము కొద్దిమంది భక్తులను చూస్తే, రాజులను చూస్తే, వారు దేవుని మందిరములోకి వచ్చినప్పుడల్లా ఆశీర్వదింపబడ్డారు. యెహోషాపాతును చూస్తాం, దేవుని ఆలయంలోకి వచ్చాడు. దేవుడు ప్రవక్త ద్వారా, అక్కడున్న యాజకుని ద్వారా మాట్లాడుతున్నాడు. యుద్ధం మీరు చేయని అవసరం లేదు, దేవుడే మీ పక్షంగా యుద్ధం చేయబోతున్నాడు. హిజ్కియా రాజు దేవుని మందిరంలోకి వచ్చాడు, బట్టలు చింపుకున్నాడు. 2 రాజుల గ్రంథం 19వ అధ్యాయం అంతటా రాయబడి ఉంటుంది. ఎంత అద్భుతం అని అంటే దేవుడు కలుగు చేసుకున్నాడు. యెషయా ప్రవక్తకు వర్తమానం పంపాడు, హెచ్చుగా ప్రార్థించు, ఇప్పుడున్న ప్రార్థన సరిపోదు. ఇంకేమంటున్నాడు? శత్రువులు బలవంతులు,
దేవుడు ప్రవక్త ద్వారా మాట్లాడుతున్నాడు. ఆయన మందిరములోనికి వచ్చినందుకు గొప్ప విజయాన్ని అనుగ్రహించాడు. దేవుని మందిరంలోకి వచ్చినందుకు ఆ విజయం క్రీస్తునందు మనకు కూడా. కొలస్సీ 2:15 2 కొరింథీ 2:14 1 కొరింథీ 15:57 చూస్తే అధికారులను ప్రధానులను నిరాయుధులుగా చేసి బాహటముగా జయోత్సవముగా ఏడుకగా కనపరిచాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా మనకు ఎల్లప్పుడూ జయం అనుగ్రహించబడుతుంది. ఓటమనేది మన డిక్షనరీలో లేదు. జయశీలుడైన ప్రభువుని బట్టి ఆయన సన్నిధికి నీ వస్తే ఆయన మందిరములో విజయము నీదే. అందుకే హన్నా దేవుని సన్నిధికి వచ్చింది, కుమారుణ్ణి పొందుకుంది. దేవుని ఆలయములకు వచ్చిన వారిని దేవుడు ఒట్టి చేతులతో పంపడు. అందుకే అంటున్నాడు, నీ హృదయం ఆలయం. దూరంగా ఉండటానికి కూడా ఇష్టపట్ల, నీలో ఉండి నీతో ఉండి నేను నిన్ను గొప్ప చేస్తానంటున్నాడు. జయ జీవితం అనుగ్రహిస్తానంటున్నాడు. నిన్ను వరిదిల్ల చేస్తానంటున్నాడు. ఆనందము సంతోషము నీకు దయచేస్తానంటున్నాడు ప్రభు సన్నిధికి వచ్చినప్పుడు. దైవజనులు అబ్రహాం కేడిఎస్ గారి ద్వారా దేవుడు ఈ మందిరాన్ని ఏర్పరుచుకొని ఈ పరిచర్యను మనలందరినీ సమకూర్చి ప్రతి ఒక్కరిని ఆశీర్వదించాడు. మనం ఎనిదిరిగి చూస్తే ఎన్ని మేలులు. అందుకే నీవు ఎప్పుడైనా ఒక కష్టం వస్తే ఎక్కడికి రావాలంటే ఆయన సన్నిధిలోకి రావాలి. దేవుడు ఎంతో సంతోషిస్తాడు. ఇశ్రాయేలీయులను సంవత్సరమునకు ముమ్మారు ఆయన సన్నిధిలోకి రమ్మంటున్నాడు. భక్తుడు యాకోబు జీవితంలో చూస్తాం 45-46 అధ్యాయాలు 1 వచనాల ఆదికాండం. యేసోపు బ్రతికున్నాడని తెలుసుద్ది. అయ్యో నేను ఇంకా సమాధికి పోలేదు అని తలంచుతూ ఏమంటాడు, యేసోపు బ్రతికున్నాడని తెలిసి పరిగెత్తాడు. బెర్షెబాకు వచ్చాడు, దేవుని సన్నిధికి వచ్చాడు. ఆ బేతేలుకు వచ్చాడు. బేతేల్ అనంటే బేత్ అనంటే ఇల్లు, ఎల్లనంటే దేవుడు. దేవుని ఇంటికి వచ్చాడు. దేవుని ఇంటికి వస్తే దేవుడు ఆ రాత్రికాలం యాకోబుతో మాట్లాడుతున్నాడు, వెళ్ళు, నేను నీతో కూడా ఐగుప్తుకు వస్తాను, మరలా నీ సంతతిని తీసుకొని వస్తాను. దేవుని మందిరం ఎక్కడ దేవుణ్ణి కలుసుకున్నాడో అక్కడికి వచ్చాడు యాకోబు. మనము కూడా ఈ యొక్క చర్చి వార్షికోత్సవం అంటే ఏంటి? తండ్రి ఇంటికి వస్తున్నాం, దేవుని ఇంటికి వస్తున్నాం. ఆయన ఇంటికి వచ్చినప్పుడు నీకు సర్వ సమృద్ధి ఉన్నది, సమాధానం ఉన్నది, గొప్ప విజయం ఉన్నది, ఎన్నో గొప్ప ఆశీర్వాదాలు. ఆగస్ట్ 9 ఎలాగే పాస్టర్ గారు ఉన్న దినాల్లో ఒకసారి పరిచర్య, వాక్య పరిచర్యకు ఒకసారి సాక్ష్యం చెప్పడానికి సమయం ఇచ్చారు. నేను సంఘం అంతటికి చెప్పాను, ప్రియ సంఘమా, ఈరోజు కూడా అనుదినం గొలుసు ప్రార్థనల సిస్టర్స్ 20 మంది 30 మంది, ఊర్మిళ సిస్టర్, పారిజాత సిస్టర్, జ్యోతి, మా అంబర్పేట భారతమ్మ అనుదినం వచ్చినప్పుడల్లా చైన్ ప్రేయర్ 20-30 మంది ప్రార్థిస్తున్నారు. చూడండి, ఇక్కడికి వస్తే మీడియా టీం, యూత్, శామ్యుల్, బిట్టు, కిట్టు, డేవిడ్, వీళ్ళందరూ ఈ పరిచర్యలో ఎవరి పనిలో వాళ్ళు బిజీ. అట్లా బయట చూస్తే మరి మా లింగమన్న, అక్కడ ఉన్న శేఖర్, మా బర్నబాస్ అన్న ఎవరి పనిలో వారు బిజీ. అటు పరిచర్య పరంగా చూస్తే మహేశ్వరి, వీళ్ళంతా బిజీ. ఎవరి ఇల్లు ఇది? దేవుని ఇల్లు. ఈ ఇంటిలో వారు చేసే పనులు చూసినప్పుడు ఎంత సంతోషం అనిపించింది. ఒక్కొక్క పని దేవుని కొరకని, దైవజనుడు లేడు కానీ దేవుని పని అని. ఆ క్రమము కొనసాగుతున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని మందిరమునకు వచ్చినప్పుడు చూస్తే ఎంత ఆనందం, ఎంత సంతోషం. ప్రభువు బలపరుస్తూ స్థిరపరుస్తూ ఉన్నాడు. మరి ఒక సైన్యంగా ఏర్పరుచుకొని గొప్ప కార్యాలు చేస్తూ ఉన్నాడు. అంతేకాదు యెషయా ప్రవక్త అంటాడు, యెషయా గ్రంథం 8:18 నేనును నా పిల్లలను సూచనలుగాను మహత్కార్యములుగాను ఉండదము ఇశ్రాయేలీల మధ్య. సైన్ అండ్ వండర్స్ అని అంటున్నాడు. ఈ పరిచర్యలో ఏర్పరచబడి రక్షింపబడిన జనాంగమే ఒక సూచన, ఒక అద్భుతం. ఇక అద్భుతాల కొరకు, ఆశ్చర్యకార్యాల కొరకు పరిగెట్టని అవసరంలా నీవే ఒక సూచన, నీవే ఒక అద్భుతం. దైవజనుని ద్వారా దేవుడు ఎట్టి గొప్ప కార్యాలు కదా. మనమే ఒక సూచన అంట, మనమే ఒక సువార్త, మనమే ఒక అద్భుతం. ఇంకేవో అద్భుతాలు కాదు. నిన్ను నువ్వు పరిశీలించుకుంటూ వెనుదిరిగి చూస్తే ఏంటి నీ జీవితం? ఒక్కసారి నా వైపు నా సాక్ష్యం మీకు తెలుసు. ఎక్కడ పొత్తేమన్నా ఉందా? ఈ రోజున్న స్థితికి అప్పుడున్న స్థితికి? దైవజనుడు దేవుని మీద ఆధారపడటం నేర్పాడు.
ఎప్పుడు మనుషుల మీద ఆధారపడటం నేర్పలా. దేవుడిది ఏమన్నా డబ్బు పంపితే ఏమనేవాడు? సహాయం పంపాడయ్యా దేవుడు అనేవాడు. ఇన్నేళ్ళు ఈ పరిచర్యలో దేవుడు నన్ను కూడా అలాగే నిలవబెట్టాడు. ఈ మధ్య ఒక నాతో పాటు ఉన్న వ్యక్తి దేవుడు ఆశీర్వదిస్తే ఓ ఇన్నోవా కారు తీసుకొచ్చి అక్కడ పెట్టాడు. ముందు వాళ్ళే పోయారు, ఒక ఇద్దరు బ్రదర్స్ చూశారు, అందుకు కావాల్సిన డౌన్ పేమెంట్ కట్టారు. అన్న వచ్చి చూడన్నారు, అసలు నా ప్రమేయమే లేదు. తీసుకొచ్చారు, చూస్తే ఒక 40 లక్షలు ఖరీదైంది. తెచ్చి అక్కడ పెట్టారు. అర్థం కాని మనుషులు ఏమంటున్నారు? అన్న సగం డబ్బు నువ్వనా, సగం ఎవరన్నానా? ఇంకొంతమంది ఏమంటున్నారు, హౌ ఇట్ పాసిబుల్? ఏమో నాకు ఇవన్నీ తెలియదు, నాకు దేవుడే తెలుసు. మా నాన్న అనే మాటలు గుర్తొస్తాయి. మా ఫాదర్ని ఎవరు అడిగారంట, ఏమయ్యా నీకు మార్క్ సువార్త తెలుసా, లోకా సువార్త తెలుసా, యోహాను సువార్త తెలుసా అంటే ఆయనకి అప్పుడు ఏం తెలియదు. మార్క్ ఎవడో నాకెందుకు, లోహా ఎవడో నాకెందుకు, యోహాను ఎవడో నాకెందుకు, నాకు యేసు ప్రభువు తెలుసు అన్నాడంట. అసలు తెలియాల్సింది ఆయనే కదా, ఆయన తండ్రి అవుతాడు. మీరు రోజు పరలోకమందున్న మా తండ్రి 100 సార్లు ప్రార్థన చేస్తారు, ఓ అద్భుతం జరిగించండి, ఓ ఆశ్చర్య కార్యం చూడండి అనంటే వారికి ఆశ్చర్యం అనిపించింది. దేవుడు ఆయన్ని చేతబట్టి ఎన్నో కార్యాలు చేశాడు, ఎన్నో అద్భుతాలు. మనమే ఒక అద్భుతం, మనమే ఒక సూచన. దేవుని రాకడకు ఇశ్రాయేలు జనాంగమునకు, దేవుని ప్రజలైన వారికి సూచనగాను అద్భుతముగాను ఉన్నాం. అందుకే ప్రభు సన్నిధిలో నీకిచ్చిన సంఘములో నీవు ఎలా ఉన్నావో పరిశీలించుకో. దేవుడు సంఘానికి తీసుకొని వచ్చి నిన్ను ఎలా ఆశీర్వదించాడో ఒకసారి తలంచు. నీ ముందున్న భవిష్యత్తు చాలా ఈజీ, సింపుల్ అనిపిస్తుంది. నీ ఆర్థిక పరిస్థితో కష్టమో ఏమున్నాయో, ఎందుకు నేను ఆశీర్వదింపబడలేదు? నా యొక్క పరిచర్య రహస్యం అదే. నా కుమార్తె సీటు కొరకు సంఘంగా చెప్పి ప్రార్థన చేయమన్నా. పోయి మెడికల్ కాలేజీలో మేడం సీటు కొంటాను, ఎంతో చెప్పండి అన్న. డబ్బులు ఎప్పుడు ఇస్తామంటే తర్వాత ఇస్తా అన్న. ఏం తర్వాత ఇచ్చేది? నేను కూరగాయల మార్కెట్, వాళ్ళు కూడా ఒప్పుకోరు. నాకు టైం ఇచ్చారు, అయిపోయింది, చదువు అయిపోయింది, పీజీ అయిపోయింది, ఇప్పుడు డాక్టర్గా ప్రాక్టీస్ చేస్తుంది. పిల్లలు లేని వాళ్ళు 20 ఏళ్ళు 15 ఏళ్ళు తన ట్రీట్మెంట్తో దేవుడు పిల్లల్ని ఇస్తున్నాడు. చాలా అద్భుతం, చాలా ఆశ్చర్యకార్యం. మన మధ్యలో రవీందర్ రెడ్డి అని ఉన్నాడు. ఒకసారి సత్తెనపల్లి వచ్చాడు. సత్తెనపల్లి వచ్చినప్పుడు ఒక సిస్టర్కి చెప్పాడు, రోజు మేము చర్చిలో మనం ఎప్పుడు ఉపవాసాలే ఉంటాం కదా, కొంతమందికి చెప్పినా అర్థం కాదు. అన్న చెప్పాడు, సిస్టర్ ఒక 7 వారాలు 5 వారాలు ఉపవాసం ఉండని. అన్న చెప్పాడు రోజు ఉంటానన్నా, ఉంది. ఇప్పుడు కొడుకు పుట్టాడు. అన్నకు చెప్పాలంటే అన్నకు చెప్పటం కాదు, మీటింగ్ పెడదాం, అన్నను ఒకసారి పిలుద్దు. కానీ అన్న చెప్తే అర్థమైంది, మేము చెప్పిన చర్చిలో మన క్రమం చెప్పిన అర్థం కాలేదు. దేవునికి స్తోత్రం అంటే స్తోత్రం అంటుంది. కొంతమందికి అర్థం కాదు, ఎందుకంటే ఆ గ్రహింపు లేనిది వీలు కాదు. అందుకే నీవు నీ యొక్క మందిరము క్రమం, ఆయన సన్నిధిని నువ్వు పెరిగి ఇది దేవుని ఇళ్లను నువ్వు గ్రహించినప్పుడు ఆయన మందిరములకు ఎలాగూ రావాలనో నువ్వు జాగ్రత్త కలిగి ఉండాలి. దేవుని సన్నిధిలో కీర్తనాకారుడు అంటున్నాడు, ఆయన నిత్యము ఆరాధించాలంట. ఆయన సన్నిధిలోకి కృతజ్ఞతాపూర్వకముగా రావాలంట, జాగ్రత్త కలిగి రావాలంట. వినుటకు వేగురుపడు వారముగాను, మాట్లాడుటకు నిదానించు వారముగాను, కోపపడుటకు నిదానించు వారముగా ఉండాలంట. ఆయన సన్నిధిలోకి వచ్చి ఆయన సన్నిధిలో కృతజ్ఞత అర్పణలు చెల్లించే వారముగా ఉండాలంట. ఆయన సన్నిధిలో ఆయన ఏమై ఉన్నాడో అందును బట్టి ఆరాధన చేయాలి. మనం ఎప్పుడైతే ఆరాధిస్తామో ఈ ఆశీర్వాదం ఏమట ఆశీర్వాదాన్ని పొందుతాం. దేవుడు తన మార్గాలు మనకు తెలియజేస్తాడు, మన భవిష్యత్తును మనం కట్టుకోగలుగుతాం. దేవుడు తన దాసులను తీసుకొని వచ్చి బలపరుస్తాడు. గతంలో మా దగ్గర కూడా ఒక ఆంటీ ఉండేది, పెద్ద ఆవిడ. మన ప్రభు నన్ను ఎదిరించింది. మన ప్రగతి నగర్లో ఉన్న చంద్రశేఖర్ అన్న వచ్చాడు ఒకసారి. అన్న 10 నిమిషాలు మాట్లాడితే ఆమె బ్యాప్టిజం తీసుకుంది. దేవుడు ఎవరి ద్వారా ఏ కార్యం చేస్తాడో తెలియదు. నేను అన్న 10 ఏళ్ల మీద చెబుతున్నా, వినలేదు. ఏం చెప్పావు అన్న? ఏమి లేదు, ఆమెతో వరకు సాక్ష్యం చెప్పాను అంతే అంది. నాకు బ్యాప్టిజం ఇవ్వమంది. దైవజనులను చేతబట్టి ఆ అభిషేకాన్ని, ఆ ఆశీర్వాదాన్ని ఇచ్చి గొప్ప కార్యాలు, నీవు ఈ క్రమంలో ఉన్నందుకు దేవుడు నిన్ను చేతబట్టి గొప్ప కార్యాలు జరిగిస్తాడు. దైవజనులను చేతబట్టి ఈ రీతిగా మనలందరినీ రక్షించినాడు. అందుకే ఆయన మందిరమునకు రావటం నిర్లక్ష్యం చేయవద్దు. నీకు అందుబాటులో ఉన్నందుకు అలుసు కావద్దు. అది ఎవరి ఇల్లు? దేవుని ఇల్లు అయి ఉన్నది. అందుకే మనం అనేక చోట్ల వింటాం, బేతేల్ అని పెట్టుకుంటారు చర్చ్ పేర్లు కూడా. మనం హౌస్ ఆఫ్ ప్రేయర్ చర్చ్ అని పెట్టుకున్నాం. నా మందిరము సమస్త జనులకు,
సమస్త అన్యజనులకు కూడా ప్రార్థనా మందిరం. చూడండి, ఈరోజు ఈ సేవలో పాస్టర్ అబ్రహాం కేడిఎస్ వారి ద్వారా రక్షింపబడిన వారంతా ఎక్కువ అన్యజనాంగమే. అందులో సామాన్యులు, పేదలు, ఎక్కువ మంది ట్రైబ్స్. ఆ మన్ననూరు మొదలు మా దగ్గర సైతనపల్లి వరకు అంత ట్రైబల్స్. అన్య జనాంగానికి మందిరముగా మిగిలిపోయింది. ఎవరైతే ఆయన సన్నిధిలో ప్రార్థించారో వారందరికీ సంపూర్ణమైన ఆశీర్వాదం, సంపూర్ణమైన దీవెన. మనం ప్రార్థించే సంఘముగా ఇటు ప్రార్థన అనుభవం కలిగి ఈ క్రమములో తప్పక నిలిచినప్పుడు నువ్వు ఫలిస్తూనే ఉంటావు. ఎందుకొరకు? అబ్రహాంకు దేవుడు వాగ్దానం చేశాడు, నీ సంతతిని తన మనవడైన యాకోబుని ఏర్పరచుకున్నాడు. మనకు తెలుసు అబ్రహాం జీవితంలో దేవుడు ఒక శ్రేష్టమైన ఉద్దేశం ఎరిగి ఉన్నాడు. ఆదికాండం 18:19 చూస్తాం, నీ పిల్లలకు నేర్పిస్తావని నేను ఎరుగుతాను అంటున్నాడు. దైవజనుడు తాను నేర్చుకున్న దాన్ని మనకు అందించాడు, నేర్పించాడు. దేవునికి అంటుకట్టాడు, తనకు అంటుకట్టుకోలేదు, దేవునికి అంటుకట్టాడు. ఆయన ఒక సంఘ క్రమానికి అంటుకట్టాడు. వెళ్ళి ఫలించమన్నాడు. ఆయన పేరు కూడా ఎత్తద్దు, ఆయన గురించి చెప్పవద్దు, నా పాట పాడొద్దు అనేవాడు. దేవునికి అంటుకట్టినాడు ఉన్నాడు. మరి ఆ పిలిచిన పిలుపు చూడండి, ఆయన ఆరంభించింది మొదలు ఈరోజు వరకు అక్కడ ఏమీ లేదు. పిలిచాడు, దేవుడు ఏర్పరచుకున్నాడు, సిద్ధపరుచుకున్నాడు. సొంతదంటూ ఏమీ లేకుండా తన పని ముగించి మళ్ళీ ప్రభువును కూడా చేరుకున్నాడు. మరి ఆయనకు సహాయం చేసిన దేవుడు నీకు నాకు సహాయం చేయడా? మనకు వాగ్దానం చేసిన దేవుడు సదాకాలం నేను మీతో ఉన్నానని మరి ఆయన ఏమన్నా విడిచిపెట్టే దేవుడా? ఎడబాడు అంటున్నాడు హెబ్రీ 13:5 దూరంగా ఉన్న దేవుడు కాదు, మరి అందుకు తగ్గట్టు జీవించటానికి టు ట్రాన్స్ఫార్మ్. దేవుడు ఏం కోరుతున్నాడు? మన సమూయేలుని ప్రవక్తగా మార్చిన దేవుడు, గిద్యోను పరాక్రమశాలిగా మార్చిన దేవుడు, దావీదును అంతకంతకు వర్ధిల్ల చేసిన దేవుడు, నిన్ను నన్ను తన ఆలయముగా చేసిన దేవుడు. ఈ ఆలయములో ఏది కొదువు ఉండదు. తృప్తి చెందుతాము, వర్ధిల్లుతాము, అభిషేకాన్ని పొందుతాము, ఆశీర్వదింపబడతాము, ఇతరులకు మేలుగా ఉంటాము, సూచనగా ఉంటాము, ఎంతో మందికి దీవెనకరముగా ఉంటాం. అలా ఉండటానికి ప్రభు మనల్ని ఏర్పరచుకున్నాడు. నీ మట్టుకు నా మట్టుకు జీవించటానికి కాదు, దేవునికి అంటుగట్టే వారముగా ఉండాలి. గుంపును మనం తయారు చేసుకునే అవసరం లేదు. ఇంకా చివరిగా 1-2 మాటలు చెప్పి ముగిస్తాను. పాస్టర్ గారు ఎప్పుడు ఒక మాట అంటారు, ఇంకేం యాంబిషన్స్ లేవు, ఆశలు ఆశయాలు ఏం లేవు, ఉన్నదంతా ఏమన్నా ఉందంటే దేవునితో ఉండటమే. అట్లానే సేవ గురించి కూడా ఏదో పెంచుకునే ప్రయత్నం లేదు, చెప్పింది చేస్తే చాలు. అందుకే దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్పేవాడు, దేవుని కంటే ముందు పోవద్దు, వెనక ఉండొద్దు, కలిసి అడుగులు వేయి. కలిసి అడుగులు వేసేవాడు సమకూర్చువాడు. ఆయనతో కలిసి అడుగులు వేయి, చెప్పింది చేయి చాలు. అంత మట్టుకు తృప్తి ఉంటుంది, సంతోషం ఉంటుంది, భయం ఉండదు, కలవరం ఉండదు. అంతకు మించి ఎటువైపు చూసినా పోగొట్టుకుంటాం. దేవుడు నీకు అప్పచెప్పిన పనిలో ఉంటే దానిని మించిన తృప్తి లేదు, దానిని మించిన సంతోషం లేదు. చూడండి, దైవజనులు విడిచి వెళ్ళారు. ఈ 4 సంవత్సరాలు చూడండి ఎన్ని మీటింగ్స్ జరిగినాయి, ఎన్ని మందిర ప్రతిష్టలు జరిగినాయి, ఎన్ని కూడికలు, ఎన్ని సావాస కూడికలు. అద్భుతం, ఖాళీ లేదు. మా మదన్న అప్పుడప్పుడు అంటుంటాడు, అన్నా నువ్వు ఓరకొండవు, మమ్మల్ని ఓరకొండనివని. ఓ దైవజనుడు అంటాడు, దేవుణ్ణి అడిగాడు, ప్రభువా నన్ను నువ్వు తుప్పు పట్టనీయకని. తుప్పు పట్టేది లేదు, సామర్థ్యం ఇచ్చేవాడు ఆయనే. భక్తుడు పౌలు చెప్తున్నాడు, ప్రయాసపడేది మనము కాదు, మన యందున్న దేవుని కృపయే. ఇంకా అతిశయించేది ఏముంది? నేను చేశా, నేను లేకపోతే ఇదంతా ఉండదు, నేను చేయకపోతే ఇదంతా ఉండదు. ఇప్పుడు మైక్ కూడా నేను లేకపోతే నీ మాట ఎవరికి వినపడదంటే, ఈ మైక్ లేకపోతే వినపడదా ఏంది? అరిచి చెప్తాం, లేదా కొంచెం అటు ఇటు తిరిగి చెబుతాం. నేను లేకపోతే, కొద్దిమంది నేను లేకపోతే ఏం జరగదు, నేను లేకపోతే ఇదేమవ్వదు. నువ్వు నేను ఆయన చేతిలో ఈ మైకులాగా ఉన్నాం. ఆయన చెప్పినట్టు వింటే చాలు, ఆయన స్వరముగా వాడుకుంటాడు, నిలబెట్టి దీవిస్తాడు, గొప్ప కార్యాలు చేస్తాడు. ఆయనకు వేరుగా పరిగెత్తి సుఖపడింది లేదు. చాలామంది సావాసానికి దేవుడు దైవజనుడు అందించిన వాటికి వేరుగా వెళ్ళిపోయి మేము కూడా ఇదే అని అంటుంటారు కొద్దిమంది. చెట్టు పేరు చెప్పి కాయలు అమ్మినట్టు. ఆ గుర్తులు, ఆ క్రియలు ఏముండవు, ఆ ఫలము ఉండదు. ఇంకేమన్నంటే బాధ, హృదయంలో నొచ్చుకుంటారు. మమ్మల్ని అంటున్నారు, మిమ్మల్ని అనే అవసరం ఎవరికి లేదు. పన్ను సేవ ఇంకో తీర్పు తీర్చడానికి నీవెవడు అంటాడు.
మనుషుల జోలి మనకు అవసరం లేదు. మనకు చెందిన వారికి మనం క్రమం జ్ఞాపకం చేసేది, గుర్తు చేసేది అవసరం. నీవు ఫలించటానికి చెప్తున్నాను, వేరే వారు అవసరం లేదు. దైవజనులు ఏసన్న గారు అంటారు, చాలామంది ఆయన దగ్గరకు వచ్చినప్పుడు ఈ బైబిల్ సెమినార్లో ఆయన ఒక సందర్భంలో చెప్పాడు, పతోడ పడిపోయినోడు కల్లి చూస్తాడు ఎందుకు, పడిపోయినోడు కల్లి ఎందుకు, పడిపోయినోడు ఎవడు? యోధా ఇస్కరియోతు గురించి చెప్తాడు. వాడిని ఎప్పుడు ఏ యాజకుడు, ఏ అధికారి కలిసినట్టు లేదంట. వీడే అప్పుడప్పుడు వాళ్ళ దగ్గరకు పోయేస్తాడంట. ఎవరు? యోధా ఇస్కరియోతు అప్పుడప్పుడు వాళ్ళ దగ్గరకు పోయేస్తుంటా అంట. యేసు ప్రభు వారిని అప్పగించాడు. చూడండి, వాని దగ్గరికి ఎవరు రాలేదు. ఈ చెడిపోయే వాళ్ళు అప్పుడప్పుడు పోతుంటారు, వస్తుంటారు. వీళ్ళకి రెండో పని ఉండదు. అటువంటి వారి గురించి అవసరం లేదు. నీవు ఆయన వైపు చూడు. నీ జీవిత దినములన్నీ యాకోబు వలె తన వృద్ధాప్యములో ఆ 12 కుటుంబాలు, ఆ 12 గోత్రాలను ప్రవచించిన రీతిగా దేవుడు నీ ద్వారా గొప్ప కార్యాలు జరిగించి ఆయన మహిమను పొందుతాడు. చివరిగా ఒక మాట దైవజనులు ప్రార్థించారు, ప్రభువా భారతదేశం తలగా ఉండాలి. నాయకత్వం ఎవరికి అప్పచెప్పాలి? అందరు చెప్పండి ఒకసారి. నాయకత్వం ఎవరికి అప్పచెప్పాలి? భారతదేశానికి. ఇప్పుడు అమెరికన్ ప్రెసిడెంట్ పోటీలో మన ఇండియన్ బ్రీడ్ కలిగిన కమలా హరీష్ అనే ఆమె ప్రభు చిత్తమైతే ఏమవుద్ది? అధ్యక్షురాలు. ఈ మధ్య బ్రిటన్కి ఒక ఆయన ఏమయ్యాడు? ప్రధాని. భారతీయులను, భారతదేశం కొరకు దైవజనులు చేసిన ప్రార్థన దేవుడు జ్ఞాపకం చేసుకొని ఎల్లలేని ఆయన ప్రేమ, ఆయన మితిలేని కృపను కనపరుస్తున్నాడు. కొన్ని దినాల్లో ప్రభు చిత్తం అయితే అమెరికన్ ప్రెసిడెంట్ ఇండియన్ బ్రీడ్. మామూలు విషయం కాదు. దేవుని సేవకుడు చేసిన ప్రార్థన బ్రాంచెస్ నుంచి వచ్చిన వాళ్ళకి తెలియదేమో కానీ ఇక్కడ అనుదిన ప్రార్థన అది. ఆ ప్రార్థన ఈ 32వ వార్షికోత్సవంలో మనం గుర్తు చేసుకుంటున్నాం. ప్రభువుకు అత్యున్నత మహిమ కలుగునుగాక. ఒకసారి చప్పట్ల కూడా దేవుని మహిమ పరుచుదాం. అందుకే నీవున్న ఈ మందిరమును, ఈ పరిచర్యను పొందిన ఆ క్రమమును, మాదిరిని మరవకుండా గుర్తు చేసుకో. నీవున్న పరిస్థితి ఏదైనా ఒకసారి ఆయన సన్నిధికి వచ్చి మనవి చేసుకో. నీ జీవితంలో ఎన్నడూ చూడని అద్భుతాలు చూస్తావు. అనుభవించి అనుభవపూర్వకంగా చెప్తున్నాను. అందుకొరకే నేను తరచూ మందిరానికి వచ్చేవాడిని, ప్రార్థించేవాడిని, విన్నపం తెలియజేసేవాడిని, దేవునికి చెప్పుకొని వెళ్ళిపోయేవాడిని. పాస్టర్ గారికి కాదు, దేవుని సన్నిధిలో చెప్పుకొని వెళ్ళిపోయేవాడిని. వెనుతిరిగి చూస్తే ఇప్పటికి నాకు కొదవైంది లేదు, తరుగైంది లేదు. ఇంకా అద్భుతాలు చూస్తున్నాను, ఇంకా ఆశ్చర్యమైన కార్యాలు చూస్తున్నాను. చాలా సంతోషం, సంతృప్తి ఉన్నది. వరిదెల్ల చేశాడు. మనుష్యులు ఆశ్చర్యపడేటట్లు ప్రభుకే మహిమ. ఈ పరిచర్యలో మొదట నాకు సహాయం చేసిన వారు ఉన్నారు. తిరిగి ఈరోజు చేసే సహాయాన్ని బట్టి మొన్న మా బ్రదర్ ఒక ఆయన ఉన్నారు. మా బ్రదర్ అంటారు, చాలామంది అడుగుతారు, ఏమన్నా అన్ని చాక్లెట్లు బిస్కెట్లు లాగా అన్ని పనిచేస్తున్నావు, కొనిచ్చేస్తున్నావు అని అంటే, అన్న మీ ప్రార్థన అని చెప్పాను. ఇందులో ఏం అతిశయించడానికి లేదు. మన అతిశయం ఎవరన్నంటే ప్రభువే. మీ ప్రార్థన అని చెప్పాను. ఈ సంఘ ప్రార్థన, ఈ సంఘ ఆశీర్వాదం, మీరు చేసిన ప్రార్థన చిన్నగా ఉంచలేదు. మరి మీరెందుకు చిన్నగా ఉంటారు? దైవజనుడు చేసిన ప్రార్థన. ఈరోజు అమెరికన్ ప్రెసిడెంట్ ఒక ఇండియన్ బ్రీడ్ కలిగిన వ్యక్తి రాబోతున్నారు. ఆ మధ్యకాలంలో బ్రిటన్లో మనం చూసాం, మన ఇండియన్ మరి ఒక ఆమె అల్లుడు అనే పేపర్లో తరచూ చూసాం. ఇప్పుడు ఇంకా గొప్ప కార్యాలు చూడబోతున్నాం. ఈ పరిచర్య ఈ 32 తరువాత ఇంకొక మెట్టుకు దేవుడు తీసుకొని వెళ్ళబోతూ ఉన్నాడు. ఇంకొక గొప్ప కార్యాలు చేయబోతూ ఉన్నాడు. దైవజనులైన వారు ఈ దినం దేవుడు మొదల నుంచి ఉన్న నా అన్నలు, ఈరోజు సిద్ధపడిన దైవజనులు, మీపై ఉన్న అభిషేకం, మీరొక సూచన, మీరొక అద్భుతము గనక ఏ అద్భుతాల వైపు చూడకండి. మిమ్మల్ని నిలువబెట్టి దేవుడు అద్భుతాలు చేయబోతున్నాడు. మిమ్మల్ని నిలవబెట్టి గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. మిమ్మల్ని చూసిన వారు ఈ పరిచర్య ద్వారా దేవుణ్ణి స్తుతి చెల్లించబోతూ ఉన్నారు. వీరి దైవజనుడు వీరికి ఈ విధంగా నేర్పించినాడని ఆయనకు మహిమ రాబోతున్నది. సంఘముగా ఆయన హగ్గైతో మాట్లాడినట్లు నా కడవరి మహిమను చూపుతానన్నట్లు ఆ మహిమ మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా, మన జీవితాల ద్వారా లోకానికి వెల్లడి కాబోతా ఉన్నది. ప్రభుకే మహిమ కలుగునగాక. ఈ సమయాన్ని దేవుడు అనుగ్రహించినందుకు ఎన్నలేని స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ఈ దినం పుట్టినరోజు కాబట్టి నా కొరకును మీరందరూ కూడా ప్రార్థించండి.
డబల్ డిజిట్ లాగా 55 దేవుడు నాకు ఇచ్చిన కృప ఆయుష్కాలం దేవుడు ఎన్నో పరిస్థితుల నుంచి కాపాడినాడు. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. మరొకసారి దేవుని సేవకులకి అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను.